ట్రేడర్స్ మెంటాలిటీ ఏ విధంగా ఉండాలి అంటే, మనం హై వొలటిలిటీ ఉన్న మార్కెట్స్లో ఉంటాం. అక్కడ ఎమోషన్స్ అనేది వితిన్ సెకండ్స్ మారిపోతూ ఉంటాయి. మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు అమౌంట్ చెప్పను, ఎందుకంటే రూ. 10,000 ఎక్కువ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, రూ. 10,000 నెగ్లిజిబుల్ అనుకునే ట్రేడర్స్ కొంతమంది ఉంటారు. సో అమౌంట్ అనేది చెప్పను, ఏదో పెద్ద అమౌంట్ ఏదైతే ఉందో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఏదో సర్టెన్ అమౌంట్ అనేది ఇమాజిన్ చేసుకోవాలి. ఆ ట్రేడ్ తీసుకున్నప్పుడు అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నప్పుడు, పెద్ద అమౌంట్ ఉన్న ట్రేడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నప్పుడు మన ఎమోషన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నష్టపోతున్నాం, లాస్ అయిపోతున్నాం అని మనకు తెలియకుండానే మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనకు తెలియకుండా మనం ఓవర్వెల్మ్ అయిపోతూ ఉంటాం. అవి రెండూ ఉండకూడదు ట్రేడింగ్లో. ఈ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయడంలో మనం మాస్టర్స్ అయి ఉండాలి. ఇది ఎలా వస్తుంది అంటే బ్రీతింగ్తో వస్తుంది. బ్రీతింగ్కి ఈ ఎమోషన్స్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది. సినిమా సరదాగా చూస్తున్నారు, సినిమా హాల్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే హీరో కొట్టాడంటే మనం కూడా పక్కన కొట్టేస్తాం. మనం ఆ హీరో డ్యాన్స్ వేసాడంటే మనం కూడా కొంతమంది డ్యాన్స్ వేసేసే వాళ్ళం కూడా ఉంటాం. ఇదన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అది సబ్కాన్షియస్ రియాక్షన్స్ అనమాట. సో ఇది మనకి కొంచెం క్లియర్గా తెలియాలంటే కామ్గా ఉండడం తెలియాలి. ట్రేడింగ్ అనేది మెడిటేషన్ లాంటిది. అది స్క్రీన్ ముందు కూర్చున్నంతసేపే మెడిటేషన్ కాదు, లైఫ్ అంతా కూడా ఆ మెడిటేటివ్ స్టేట్లో ఉన్నట్టే ట్రేడింగ్ ముందు కూర్చోవాలి. సొసైటీని పట్టించుకోకుండా చేసే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది షేర్ మార్కెట్ బిజినెస్. ఈ ఎమోషన్స్ రెగ్యులేట్ చేయడంలో మనకి హ్యూమన్ బీయింగ్స్కి రకరకాల రిలేషన్స్ ఉంటాయి. ఫాదర్ మదర్తో అటాచ్మెంట్ ఉంటుంది, ఫ్రెండ్స్తో అటాచ్మెంట్ ఉంటుంది, రకరకాలుగా అన్ని రిలేషన్స్తోనూ కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఎమోషనల్ క్లాషెస్ వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు మనం నచ్చజెప్తాం, వినేలా చెప్తాం, అర్థమయ్యేలా చెప్తాం. వినే స్టేజ్లో లేరు అనుకోండి, సింపుల్గా డిలీట్ చేసాడు. పోతాను అన్నాడు అనుకోండి, పోరా బాబు అని వదిలేసి అక్కడితో ఆ టాపిక్ మళ్ళీ మన బుర్రలో ఉంచకూడదు. ఇలాంటి చిన్న టెక్నిక్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతాం. ఆ స్ట్రెంగ్త్ అంతా కూడా ఈ ట్రేడింగ్లో ఉపయోగించాలన్నమాట. అది కూడా ఎమోషనల్ ఎక్సర్సైజెస్. ఎవడన్నా పోతాడంటే పోరా బాబా అని చెప్పి ఎప్పుడైతే అంటామో మనం స్ట్రెంగ్తన్ అయిపోతాం. ఆ స్ట్రెంగ్తన్ అయిన క్యాపబిలిటీ, ఆ పొటెన్షియల్ అంతా కూడా ట్రేడింగ్లో ఉపయోగించడానికి అది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలాంటి చిన్నవన్నీ కూడా ఏ అనర్థం కూడా ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసేసుకోవాలి. అంత షార్ప్గా మన బుర్ర ఉండాలి. థ్యాంక్ యూ.